హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీని ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. ముందుగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/3 కప్పు ఆయిల్ వేసుకొని ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. ఈ విధంగా సాల్ట్ వేసి ఫైన్గా కలుపుకోండి. ఈ ఆనియన్స్ మనకు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వెంటనే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసి దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకొని ఫైన్గా వేపుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల ఎగ్స్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో 1/3 కప్పు ఆయిల్ వేసేసి ఇందులో 2 బిర్యానీ ఆకులు, తర్వాత గరం మసాలాలు వేసేసుకొని పైనగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేటప్పుడు మనకు ఆయిల్ అనేది ఏమాత్రం హీట్ ఉండకూడదు. చల్లారిన తర్వాతే మనం పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని వేసి ఫైన్గా కలుపుకోండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్స్ని ఇందులో వేసేసుకొని ఇంకొకసారి ఫైన్గా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొకసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత మన గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోతుంది. చూడండి, మంచి కలర్లోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం వేపి పెట్టుకున్న ఎగ్స్ను కూడా వేసుకోవాలి. ఈ ఎగ్స్కి 2 వైపులా నైఫ్తో ఘాట్లు పెట్టుకొని వేసేసుకోండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్ లోపలి వరకు కూడా ఫ్లేవర్ వెళ్ళి ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేయండి. 2 నిమిషాల తర్వాత ఇందులో 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేవి మరి అంత ఎక్కువగా వేయకూడదు. ఎక్కువ వేస్తే కనుక మనకు కర్రీ అనేది టేస్టీగా ఉండదు. 1/2 గ్లాస్ మాత్రమే వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి, మనకు గ్రేవీ అనేది రెస్టారెంట్ స్టైల్లో చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. అంతే, మన ఎగ్ కర్రీ రెడీ. చూసారు కదండి, ఎగ్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసామో. ఇది పక్కా రెస్టారెంట్ స్టైల్ ఎగ్ కర్రీ అండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు.